ప్రస్తుతం మనమైతే ఎల్బీనగర్‌లో ఉన్నాము. ఎల్బీనగర్‌లో నిన్న రాత్రి ఒక ఘటన చోటు చేసుకుంది కదా! ఆ ఘటన ఎక్కడో కాదు, ఇదే రెస్టారెంట్ మనం చూస్తున్నాము. బ్యాట్ అండ్ బాటిల్ డ్రైవ్ రెస్టారెంట్ ఇది. ఈ రెస్టారెంట్ దగ్గర ఒక ఇన్సిడెంట్ కూడా జరిగిందనే విషయము అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇక్కడికి కూల్ వాటర్ బాటిల్ కోసం వచ్చారు కస్టమర్లు కొంతమంది. ఈ కూల్ వాటర్ బాటిల్ కోసం వచ్చిన వాళ్ళు కూల్ వాటర్ ఇక్కడ యాజమాన్యం ఉండేసి అంటే ఇక్కడ పనిచేసే అతను ఉండి కూల్ వాటర్ బాటిల్ లేదు, నార్మల్ కూల్ ఉంది తీసుకోండి సార్ అన్న నేపథ్యంలో అక్కడ మొదలైంది ఒక గొడవ అని కూడా చెప్పుకోవచ్చు. ఇగో ఇదే రెస్టారెంట్ మొత్తం కూడా. ఈ రెస్టారెంట్‌లో నుంచే అంటే ఇక్కడే మనం నిన్న సీసీ ఫుటేజ్‌లో కూడా చూసాము. ఇక్కడి నుంచే లాక్కొనొచ్చారు అబ్బాయిని. ఓకే. ఇందులో వర్క్ చేస్తున్న అతన్ని ఇందులో నుంచి ఈ షట్టర్ క్లోజ్ చేశారు కదా ప్రస్తుతం. ఎందుకంటే మొత్తము ఇది క్లోజ్ అయ్యుంది. దాదాపు 12 గంటల ప్రాంతంలో ఓపెన్ చేస్తారు కాబట్టి ఇప్పుడు వాళ్ళతో మాట్లాడిచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళెవరూ అందుబాటులో లేనందున మీకు ఈ రెస్టారెంట్ చూపిస్తున్నాము. ఈ ఈ షట్టర్ క్లోజ్ చేసున్న షట్టర్‌లో నుంచే రాత్రి ఎవరైతే ఇక్కడ వర్కర్ ఉన్నారో, ఎవరైతే సమాధానం చెప్పారో నార్మల్ కూల్ బాటిల్ తీసుకోండి అని చెప్పేసి అతన్ని లాక్కొని మరీ రావడం జరిగింది. ఇదే వేగుండా లాక్కొని ఇలా తీసుకొనొచ్చి కూడా బయటికి తీసుకొచ్చి మనకు సీసీ ఫుటేజ్‌లో కూడా కనిపిస్తూ ఉంది. బయట ఈ చెట్టు చాటుకి అవతల వైపు అక్కడికి తీసుకొచ్చి తన మీద పాపము దారుణంగా కూడా పిడిగుద్దుల వర్షం కూడా కురిపించారనే చెప్పొచ్చు. ఈ బయటికి తీసుకొచ్చి ఇక్కడైతే ఎక్కడ ఎవరికి కనిపించదు అనే కోణంలో కూడా ఇక్కడికి తీసుకొచ్చి అతని పైన దాడి చేశారు. అతనికి కడుపులో, తలపైన అన్ని చోట్ల కూడా తనకి పాపము తీవ్రంగా కూడా గాయాలయ్యాయి. తను ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతూ ఉన్నాడు. అంటే ఎంత అల్లరిగా, ఎంత చిల్లరగా కూడా బిహేవ్ చేస్తున్నారు అనుకోవచ్చు. తనొక కాంగ్రెస్ నాయకుడి పేరు కూడా వెల్లడించి తను మా అన్న, నీ రెస్టారెంటే లేకుండా చేస్తాము, నాకే కూల్ వాటర్ బాటిల్ లేదంటావా, నాకే ఇలాంటి సమాధానం చెప్తావా అని చెప్పేసి వాళ్ళ మీద రుబాబ్ చేసి ఒక రౌడీయిజం అనుకోవాలి, ఒక దాదాగిరి అనుకోవాలి. దాదాగిరి రౌడీయిజం చేసి ఎవరైతే ఇక్కడికి కస్టమర్గా వచ్చారో అతను మాత్రం మరి వాళ్ళ మీద రుబాబ్ చేసి తనతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ముగ్గురు కలిసి అతని మీద దాడి చేయడం కూడా జరిగింది. అతని మీద దాడి చేసినప్పుడు తను గాయాల పాలయ్యి ఆసుపత్రికి వెళ్ళి ఆసుపత్రిలో చూపించుకుంటూ ఉన్నాడు. అంటే ఈ మధ్య రాజకీయ నాయకులను చూసుకొని కూడా ఇలా విచ్చలవిడిగా వీళ్ళు మాత్రం రెచ్చిపోతున్నారనే చెప్పుకోవచ్చు. ఏమన్నంటే నాకు ఈ నాయకుడు తెలుసు, నాకు ఆ నాయకుడు తెలుసు, నేను ఈ పార్టీ వాళ్ళ మనిషిని, ఆ పార్టీ వాళ్ళ మనిషిని అని కూడా రుబాబులు చేసుకుంటూ ఇలా రెస్టారెంట్ల మీద పడితే వీళ్ళు రెస్టారెంట్లలో రెస్టారెంట్లు నడుపుకుంటూ వాళ్ళ జీవనం గడుపుకునే వాళ్ళు, చేసేవాళ్ళు, వాళ్ళకు వచ్చే కస్టమర్లు ఇక్కడికి చాలామంది వస్తుంటారు. అంతమంది ముందు అవమానపరుస్తూ కూడా ఇక్కడ తన పైన, ప్రభాస్ పైన మాత్రము దాడి చేయడం జరిగింది. అది ఎంతవరకు కరెక్టో చెప్పండి మీరే. ఇంకొకటి ఇక్కడ మరి ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ నాయకుడు పేరు వెల్లడించారో ఆ కాంగ్రెస్ నాయకుడిని కూడా పిలిపించి విచారించే ప్రయత్నం చేస్తున్నారు ఎల్బీనగర్ పోలీసులు. మరి ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటూ ఉంటే ఇంకెక్కడ యూత్ మారుతుంది అనే ఆలోచన కూడా మొదలవుతుంది, ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎలా స్పందిస్తారో, ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కాని పరిస్థితుల్లో నేటి సమాజం ఉంది. ఇదే కోణంలో అత్తాపూర్లో కూడా గురువారం తెల్లవారుజామున ఒక ఘటన కూడా చోటు చేసుకుంది. అక్కడ చిల్లర మూక, ఒక 12 మంది చిల్లర మూక కేవలం పాన్ షాప్ నడుపుకుంటున్న అతని పైన సిగరెట్ లేదు అన్నందుకు అతి దారుణంగా కూడా అతని మీద దాడి చేశారు. మరి ఎంత ఘోరం అనుకోవాలి. తను పాపం అతను కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అన్నాడు. అంటే నైట్ టైంలో ఏం జరుగుతుంది అసలు? రాత్రిపూట విచ్చలవిడిగా రోడ్ల మీద తిరుగుతూ ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరినీ కూడా పెట్రోలింగ్ పోలీసులు వాళ్ళు డే అండ్ నైట్ తిరుగుతూ ఉంటారు కదా, ఎక్కడేం జరుగుతుంది అనేది కూడా చూస్తూ ఉంటారు కదా. మరి వీళ్ళను పట్టుకోవాలి కదా. వీళ్ళ మీద
మరి సిపి సజ్జనార్ గారు కూడా దృష్టి పెట్టి ఇలాంటి వాళ్ళ ఆగడాలను అరికట్టే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. అలా అయితేనే చిరు వ్యాపారస్తులు కావచ్చు, రోడ్డు మీద ఎవరైనా వెళ్తున్న ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అమాయకులు కూడా బలైపోతూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా నైట్ టైంలో వాళ్ళు డ్రగ్స్ తీసుకొని మత్తు పదార్థాలకు బానిసలయ్యి ఇలాంటి వ్యవహారాలకు ఒడిగడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ ప్రభాస్ పైన దాడి చేసిన ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. కెమెరామెన్ కోటితో నిర్మల, RTV.